హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మీగా ఎంతో కలర్ఫుల్గా ఉంది. చూసారా ఎంత బాగుందో? టమాటా పచ్చడి అండి. నిల్వ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, ఎండతో పని ఉండదు. ఎలా చేశానో ఏంటనేది వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బాగా పండిన పళ్ళు, గట్టిగా ఉండే పళ్ళు తీసుకోవాలండి. నేను 1/2 కేజీ పళ్ళు తీసుకున్నాను. తరువాత శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకుంటే చక్కగా తడి లేకుండా పొడిగా అయిపోద్ది. అలాగే చాకు కూడా చక్కగా నీట్గా తుడుచుకోండి, తడి తగలకుండా. నేను తక్కువ చేసి చూపిస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఇది ఎంత వేస్తున్నామో దానికి డబుల్ వేసుకొని చేసుకోండి. నేను 1/2 కేజీ టమాటీలతో చేస్తున్నాను. ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ చిన్న చిన్న ముక్కలు మనం ఉడుకుతుంటే మెత్తగా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. అందుకని చిన్న ముక్కలుగా చేశాను. తర్వాత దీంట్లో మూడికలు ఉంటాయి కదండి మధ్యలో, అవి తీసేయాలి. తర్వాత ఒక పిడికెడు చింతపండు తీసుకోవాలండి. అదే గ్రాముల చొప్పున అయితే ఒక 40-50 గ్రాములు. పులుపు ఎక్కువ ఉండేది లేనిది చూసుకొని తీసుకోండి. అలాగే సాల్ట్ అండి. నేను ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసాను. కొద్దిగా మనము పచ్చడి చేస్తామన్న టైంకి ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోండి. తర్వాత ఆయిల్ అండి, మామూలు ఆయిల్ అనమాట. మనం ఎక్కువ పచ్చడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి అనేటప్పుడు నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె, అదే పల్లీల నూనె అంటారు కదండి, అది కానీ వేసుకోవచ్చు. నేనైతే మామూలు ఇంట్లో రిఫైండ్ ఆయిల్ వేసేస్తున్నాను, తక్కువ కదా అని. ఇప్పుడు అలాగా స్టవ్ మీద పెట్టేసి మీడియంలో పెట్టి, స్టవ్ వెలిగించి మీడియంలో పెట్టి మూత పెట్టేసి అలాగా మగ్గనివ్వండి. దగ్గరికంటే మరీ ముద్దలా కాకుండా కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అది మగ్గేలోపు మనం ఇప్పుడు మెంతులు 1 స్పూను, 2 స్పూన్లు ఆవాలు దోరగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపుకోండి, లేదంటే మాడిపోతుంది, పౌడరు చేదొచ్చేస్తుంది. అందుకని సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేపుకోండి. చూసారు కదా, చిటాపటా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించినట్టే 1 స్పూన్ ఉంది చూసారా, ఆ స్పూన్తో 1 స్పూను 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత మన టమాటీ, చింతపండు అవన్నీ ఉడికింది లేనిది చూసుకొని, చూసారు కదా, ఇలా చూసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది చూసారా, ఇలాగా గరిటతో మెదుపుతుంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోని 1 గిన్నెడు కారం వేసుకోండి. ఆయిల్ మనం వేసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ కారం తీసుకున్నానండి. 1/2 కేజీకి అంత కారం సరిపోతుంది. మీరు ఎక్కువ తింటాను తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అది కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. పక్కన పెట్టుకుందాం. తర్వాత పోపుకి వెల్లుల్లి 1 పాయ అండి, పెద్ద పాయ వెల్లుల్లిపాయ, రెక్కలు తీసేసుకోవచ్చు. నేను కొద్దిగాని రెక్కలు తీయకుండా అలాగే దంచి వేస్తున్నాను. ఎండుమిర్చి పోపులకి 4 ఎండుమిర్చి. ఇప్పుడు ఇది చల్లారిందండి, మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టాను. ఇలా మెత్తగా అయిపోయింది. మెత్తగానే రుబ్బుకోండి, ముక్కలు లేకుండా చక్కగా ఉంటుంది. ఎలాగా ఆల్రెడీ మనది ఉడికిపోయింది కనుక మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కళాయిలో మనము టమాటా ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, అదే కళాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. చూసారు కదా, ఆయిల్ మరిగిన తర్వాత మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎండతో పని లేకుండా
అప్పటికప్పుడు టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చేసుకున్న టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. తడి లేకుండా ప్రతిదీ కూడా పొడిగా ఉంచి ఆయిల్ అది ఎక్కువ వేసుకొని చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి కూడా. చూసారు కదా, ఇంగువ అది వేసాను. మరి ఎక్కువ వేగిపోయేంత వరకు ఉంచకండి, ఇలా వేగితే సరిపోద్ది. లాస్ట్లో కరివేపాకు వేసుకొని మనము టమాటా పచ్చడి పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇంకా మరి మనకి పచ్చడి ఉన్నన్నాళ్ళు కూరతో పని ఉండదండి. ఇంకా పిల్లలేటి పెద్దలేటి అందరూ ఈ పచ్చడితోటే తినేస్తారు. కానీ వేడి కదా, తక్కువగానే తినాలి. అలాగే పెరుగన్నము మజ్జిగన్నంతో అయితే సూపర్గా ఉంటుంది పచ్చడి. చూసారు కదా, ఇప్పుడు పచ్చడి వేసిన తర్వాత మెంతుపొడి, ఆవు పొడి, అదే ఆవాలు కలిపి పొడి చేసుకున్నాం కదా, అది వేసేసుకొని కిందకి మీదకి ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే మనకు నిల్వ ఉండాలి కాబట్టి కొద్దిగా ఉడకనిస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా గాజు బౌల్లో కానీ ఏదైనా డబ్బాల్లో కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చూడండి ఎంత బాగుందో. టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. ఇంకా అంతేనండి. ఈ ఖాళీగా ఈ కళాయి చూసి మా పిల్లలు నాకు ఇందులో పచ్చడి కలిపేసి పెట్టండి మమ్మీ అని చెప్పి మా బాబు అయితే కలిపేసి పెట్టమన్నాడండి. అందుకని కొద్దిగా వేసాను. ఈలో మా బాబు పెడుతుంటే మా అమ్మాయి వచ్చింది. ఆడొక్కడికి పెట్టేశారు, నాకు పెట్టరా అని చెప్పి మా అమ్మాయి వచ్చిందండి. మళ్ళీ మా అమ్మాయి కోసం మళ్ళీ వేసి మళ్ళీ కలిపి పెట్టాను. ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు మటుకు ఇంట్లో పెద్ద పండగేనండి. ఎందుకంటే ఈ పచ్చళ్ళు ఇలాగా లాస్ట్లో కలిపి పెడితే ఆ టేస్టే వేరండి. ఎక్కడ ఉంటుందో ఆ టేస్ట్ కానీ భలే ఉంటుందండి. మనం చేసింది ఒక ఎత్తు అయితే ఇలా కళాయి ఊడ్చుకొని తింటాం చూడండి, ఆ టేస్ట్ అయితే సూపర్ అండి. నాకేటి మా పిల్లలకేటి భలే నచ్చుతుంది. ఇలా లాస్ట్లో ఈ కళాయి ఇలాగా ఊడ్చుకొని ఆ పచ్చడి కలిపి తింటే సూపర్గా ఉంటుంది కదా. మీకు కూడా ఇలాగే నచ్చుతుందా అండి? నచ్చితే ఒక కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా చేసుకోండి, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చడి. సరేనా? బాయ్.